అన్న 1 మినిట్ అన్న కూడా ముందు ఉండద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవిస్తున్నాను. ఇదివరకే నేను చాలా సార్లు చెప్పాను, మనది క్రమశిక్షణతో కూడిన పార్టీ కాబట్టి దయచేసి మీరందరూ కూడా వెనకాలకు వెళ్ళాలి. దయచేసి అందరు కూడా వెనకాలకు వెళ్ళాలి. ఇదివరకే మనం చాలా మంది కేటీఆర్ గారిని కలిసిన విషయం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అన్నలు అక్కలు అందరూ కూడా దయచేసి అన్నలారా కొంచెం క్రమశిక్షణ పాటిద్దాం. అన్న దయచేసి వెనకాలకు ఉండండి. మీరు ఎక్కడున్నా అన్నా, మీరు ఎక్కడున్నా మన పార్టీ నాయకులు గుర్తిస్తారు. మీరు ఎక్కడున్నా మన పార్టీ నాయకులు గుర్తిస్తారు. దయచేసి అన్యతగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా వెనకాలకి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నలారా ప్లీజ్ అన్న దయచేసి సహకరించండి. అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి పెద్దలు సీతారాం గారిని అధ్యక్షత వహించాలని కోరుతున్నాను. జై తెలంగాణ. ఈనాటి ముఖ్య అతిథి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, వేదికరించిన మాజీ మంత్రి శ్రీమతి సబితారెడ్డి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ అలీ గారు, రాజేందర్ నగర్ ఆశాజ్యోతి కార్తీక్ రెడ్డి గారు, ఇతర నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులు మరియు వేదిక ముందు ఉన్న పార్టీ కార్యకర్తలు, సింపథైజర్సు, సపోర్టర్సు మరియు మీడియా అందరికీ కూడా ఈనాడు శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈరోజు మనం అందరం సమావేశం ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో కేసీఆర్ గారి సారథ్యంలో భారత రాష్ట్ర సమితి అడుగడుగున ముందుకు పోతూ అధికారంలో లేకున్నా కూడా ప్రజా సమస్యలే పరమావధిగా భావించి ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ అనుక్షణం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ భవన్ని ఇప్పుడు ప్రస్తుతం జనతా గ్యారేజ్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ సమస్య వచ్చినా సమస్యకు పరిష్కారం తెలంగాణ భవన్లో దొరుకుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలంగాణ భవన్ కేసు చూస్తున్నారు. ఇట్లాంటి క్లిష్ట సమయంలో యాక్చువల్గా మనం చెప్పాలంటే పార్టీ అధికారంలో లేకపోయినా కానీ ప్రజా సమస్యలు మనం పట్టించుకుంటున్నామంటే మన పార్టీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి పార్టీ యొక్క పనితీరును చూసి చాలామంది మేము పార్టీలో మళ్ళీ వస్తాము, పార్టీలో చేరుతాము, పార్టీలో మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఇంతకుముందు గతంలో చేశాం కాబట్టి మాకు సరైన అవకాశం ఇవ్వండి, గతంలో లేకపోవచ్చు ఇప్పుడు ఈసారైనా మాకు అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పేసి చాలామంది ముందుకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీలో మాల్యాద్రి నాయుడు గారు, వీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వారు ఆ పదవికి రాజీనామా చేసి మన కోసం ఆయనతో పాటు చాలామందిని తీసుకుని వచ్చారు. రెండోది మన షేక్ ఆరిఫ్, ఈయన కూడా
కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది మైనారిటీ నాయకులను తీసుకొని వెంబడి మన వచ్చారు, ఈరోజు చేరడానికి మన పార్టీలో చేరడానికి వచ్చారు. తర్వాత భాస్కర్ గౌడ్, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పార్టీ చేసి ఈరోజు లేదు ఇవాళ పొద్దున ఆయన మనసు మార్చుకుని నేను కూడా వస్తున్నాను, నేను చేరుతాను మన పార్టీలో అని చెప్పి ఆయన కూడా ముందుకొచ్చారు. వాక్ఫ్ బోర్డ్ ఎక్స్ చైర్మన్ నిజాముద్దీన్ గారు, సులేమాన్ నగర్ నుంచి నవాజ్ గారు, అట్లాగే నిజాముద్దీన్ గారు, ఓకే నవాజ్ ఆమేర్ గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాజేందర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మన ఎన్నుకున్న ఎమ్మెల్యే వెళ్ళిపోవడము, వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కడ చూసినా కూడా కార్యకర్తలు పార్టీ అంబడే ఉన్నారు. వీళ్ళకి కనుక ధైర్యం చెప్పి, కార్యకర్తలకు ధైర్యం చెప్పి ప్రాపర్ లీడర్షిప్ కనుక ఇవ్వగలిగితే రాజేందర్ నగర్లో మళ్ళీ కూడా బీఆర్ఎస్ జెండా ఎగరడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా పార్టీ పరంగా ఇప్పుడు సార్ ఇంతమంది ఎక్కడైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే, సిన్సియర్గా హానెస్ట్గా పార్టీ కోసం పనిచేసిన మణికొండ వెరీ స్ట్రాంగ్గా పనిచేసినారు. వీళ్ళకందరికీ ఏంటంటే అప్పుడు అవకాశం ఉంది చేశాం, ఇప్పుడు కాకపోతే మేము పోము, ఇక్కడ ఈ పార్టీలోనే ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం అన్ఎక్స్పెక్టెడ్గా మాకు కార్తిక్ రెడ్డి గారు రావడం కూడా యాడ్ అయింది. సో అందుకనే చేసిందే అందరూ కూడా ఈ నాయకత్వాన్ని బలపరుస్తూ రాజేందర్ నగర్ని ఎట్టి పరిస్థితిలో మనం కైవసం చేసుకోవాలి మళ్ళీ అనే ఉద్దేశంతో అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా పార్టీలో చేరిన మన నాయకులకు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు కండువాతోటి స్వాగతం పలుకుతారు. నాయుడు గారు ఫస్ట్, మాల్యాద్రి నాయుడు గారు, వీరు జాయింట్ సెక్రటరీ జిల్లా. నేను నాయుడు గారికి ఒక విషయం చెప్పినాను. నాయుడు గారు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ కొంచెం అధికారంలోకి వచ్చింది, మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఆరిఫ్ గారు నాయుడు గారు మీరు మళ్ళీ అందరికీ కాదు, ఇప్పుడు దయచేసి అందరూ కొంచెం కూర్చోవాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా ముందు చేరిన నాయకులకు స్వాగతం పలికిన తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తారు. దయచేసి ఉండండి. ఆరిఫ్ గారు, షాయికార్, దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. వెనకాల మీడియాకి మీరు కనపడట్లు అడ్డమైపోతున్నారు. దయచేసి కూర్చోండి. తర్వాత భాస్కర్ గౌడ్ గారు, ఓకే భాస్కర్ గారు రావాలి, తప్పకుండా రావాలి. దయచేసి కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. భాస్కర్ గౌడ్, తర్వాత నవాజ్ గారు ప్లీజ్ కమ్. नवाज गार प्लीज कम, थोड़ा आइए. नवाज जी कहाँ हैं? नवाज जी, नवाज नवाज गारू, आमेर गारू,
आमेर जी आइए, आमेर। ఖానాపూర్ వెంకటేష్ గారిని కూడా ముందరికి వచ్చి రామన్నతో కండువా వేయించుకోవాలి. ఇక్కడ రా వెంకటేష్ గారు. మీరు దయచేసి కూర్చొని మీరు పిలుస్తాం, మీరు దయచేసి పిలుస్తాం. ఖానాపూర్ వెంకటేష్ గారు రావాలి. మీరు దయచేసి प्लीज కొంచెం ప్లేస్ ఇవ్వండి అందరికి. सब लोगों को थोड़ा जगह दीजिए भाई, थोड़ा मदद कीजिए हमको थोड़ा. వెంకటేష్, ఖానాపూర్ వెంకటేష్ గారు, విఠల్ రెడ్డి. రాజు గారు మీరు కూడా వచ్చేయండి. శేఖర్ గౌడ్, వాళ్ళది అయిపోయినాడు. ఖానాపూర్ వెంకటేష్ అయిపోయింది. నెక్స్ట్ రాజు గారు, దెన్ శేఖర్ గౌడ్. నువ్వేనా వాళ్ళు ఇంతే తోపులాట ఎక్కువైపోయింది. తమ్ముడు అందరికి కూడా కార్యక్రమం అయిపోయినాక అండ కండువా వేస్తాడు, ఫోటో దిగుతాడు. దయచేసి అన్న మాట్లాడు ఇంపార్టెంట్ కాబట్టి అందరికి కండువా ఇప్పుడు వేయలేడు కాబట్టి కూర్చోండి. కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరినీ ఒక ఫోటో సెషన్ లాంటిది పెట్టుకుందాం. దయచేసి ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు అందరూ కూడా ఈ ఒక్క తమ్ముని కంటే వేసేయండి. రాజుగారు లాస్ట్ కల్పిస్తాను, రాజుగారు లాస్ట్ కల్పిస్తానండి ఫ్రీగా. ఎందుకు ఈ గొడవలు ఎందుకు, మళ్ళీ కల్పిస్తాను కదా. దయచేసి ఎక్కడో అక్కడ కూర్చోండి. జमील भाई लास्ट में मिलेंगे, पुराने अपन लास्ट में मिलेंगे, अपन पुराने जो भी है लास्ट में मिलेंगे. వర్మ గారు మీరు కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి. దయచేసి అందరు కూడా కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి సార్. सीताराम గారు కూర్చోండి. साहब अभी मुकी चंदा साहब आप 5 मिनट आपकी तकरीर सुनने जनाब. शानशीन पे तशरीफ़ फरमा वर्किंग प्रेसिडेंट इज़्ज़त माब जनाब कलवकुंटला तारक रामाराव साहब, साबिक़ वज़ीर दाखिला जनाब मोहम्मद महमूद अली साहब, साबिक़ रियासती वज़ीर अम्मा सबिता अम्मा, कार्तिक रेड्डी साहब, कालेरू वेंकटेश साहब MLA और मेरे तमाम साथी, आप तमाम को मेरा तेलंगाना सलाम. जय तेलंगाना, जय तेलंगाना. वर्दिलाली KTR गारी नायकत्वम. ज़बान से अगर कुछ कहूँ तो बड़ी बेतकल्लुफ़ी होगी. यहाँ पर कई लोग हैं, काबिल लोग हैं, मेरे सीनियर हैं. मुझे जो वक्त दिया गया इसका शुक्रिया अदा करते हुए मैं आप लोगों से ये कहना चाहता हूँ, ख़ास तौर पर मेरी बुर्खापोश ख़वातीन से और मेरे मुसलमान भाइयों से, कि कांग्रेस ने हमेशा मुसलमानों को धोखा दिया. कांग्रेस ने आज़ादी के बाद से अगर मुसलमानों को कुछ दिया है तो सबसे बड़ा उन्होंने धोखा दिया, धोखे पे धोखा दिया. फिर एक बार उन्होंने कुछ नाम निहाद लोगों का सहारा लेकर TRS हुकूमत को बदनाम किया, मुसलमानों को धोखा दिया, तेलंगाना की आवाम को धोखा दिया. झूठे वादों के सहारे से झूठे 420 उन्होंने वादे किए, जिसमें से मेरे पास इनका ये माइनॉरिटी डिक्लेरेशन है. आप लोगों को मालूम है, उन्होंने कहा हुकूमत बनने के बाद 6 महीने के अंदर मैं शादी मुबारक 1,60,000 कर दूंगा और साथ में क्रिश्चियन सिख ग्रंथियों को और क्रिश्चियंस को भी देने का उन्होंने वादा किया. वो जो शादी मुबारक मुसलमानों को मिल रही थी साथ में सबको मिल रही थी, 1,60,000 उन्होंने नहीं किया. साथ में KCR साहब का ये कारनामा है कि पूरे हिंदुस्तान में अइम्मा व मौज़नीन के लिए जिसने मुशाहरा मुकर्रर किया वो KCR साहब थे. 5,000 रुपये उन्होंने मुकर्रर किया. इस झूठे ने वादा किया कि मैं 10,000 न सिर्फ अइम्मा मौज़नीन को दूंगा, साथ में दरगाहों के सज्जादा नशीन को, खादिमीन को और क्रिश्चियन पास्टर्स को, और साथ में मैं जो है गुरुद्वारे के ग्रंथिस को भी दूंगा. उस पर भी उसने वादे का कुछ अमल नहीं किया. सिर्फ लोगों को डिस्ट्रैक्शन ये करते जा रहा है. मैं मुख्तसर बोलते हुए अपनी बात को ख़त्म करूँगा. उन्होंने कहा था कि अब्दुल कलाम तोहफ़ा तालीम, इसके तहत जो हुकूमत पहले से वजीफ़ा दे रही थी, जो भी हुकूमत हमारी तेलंगाना हुकूमत KCR हुकूमत दे रही थी, उसके अलावा
एमफिल करने वालों को उनकी डिग्री कंप्लीट करने के बाद 1 लाख रुपए देंगे, पोस्ट ग्रेजुएट करने वालों को 25,000 देंगे और इंटरमीडिएट कंप्लीट करने वालों को 15,000 देंगे और एसएससी जो बच्चा कंप्लीट करेगा उसको 10,000 देंगे। आप बताइए किसी को 10 पैसे भी मिले? बताइए किसी को 10 पैसे मिले? नहीं मिले। ये नहीं, अब मैं तो यूं कहूंगा आपको, न सिर्फ मुसलमानों के साथ, पूरे तेलंगाना के अवाम के साथ इनके धोखों की अगर तारीख बयान करना शुरू करे तो सुबह से शाम हो जाए, शाम से सुबह हो जाए, मगर इनके धोखों की तारीख खत्म नहीं होती। ये सिर्फ हम मुसलमानों के और तेलंगाना के धोखों की बात कर रहे हैं। अगर हिंदुस्तान के पूरे लोगों के साथ इन्होंने क्या क्या धोखा किया, मुसलमानों के साथ क्या क्या धोखा किया, ये बताते बैठने का वक्त नहीं है। इन्होंने कहा था कि हमारी हुकूमत आने के 6 महीने के अंदर न सिर्फ मुसलमानों को, ये माइनॉरिटी डिक्लेरेशन है, क्रिश्चियन को, गुरुद्वारे के सिखों को, सबको हम कब्रिस्तानों की ग्रेवयार्ड की जगह हर कॉन्स्टिट्यूंसी लेवल पे देंगे। उसका भी कुछ नहीं हुआ। उन्होंने कहा मुसलमानों को खास तौर पर 5 लाख रुपए घर बनाने के लिए दिया जाएगा, उसका कुछ नहीं हुआ। उनके धोखे देखिए, उनकी हिम्मत देखिए आप। उन्होंने कहा कि हम 4,000 करोड़ का बजट देंगे मुसलमानों को और सब प्लान भी लाएंगे उस पर। सब प्लान तो नहीं आया, 3,000 करोड़ का बजट आया। आंध्रा रियासत की जो आबादी है मुसलमानों की 35 लाख है, तेलंगाना रियासत में 55 से 60 लाख है। यहाँ पर 3,000 करोड़ है, वहाँ पर 4,700 करोड़ है। ये है इनका। अब वादा ये करते हैं, काम ये करते हैं। कहने के लिए बहुत कुछ है, लेकिन एक आखिरी बात मैं ये कहूँगा कि इन्होंने वादे तो बहुत किए। केसीआर साहब तेलंगाना बनने के बाद आपने जब पहली बार हलफ लिया, शपथ लिया, और आप जब तक आखिर तक आप सीएम रहे, उस वक्त तक पहले दिन से आखिरी दिन तक उन्होंने एक मुसलमान को अपने साथ कभी नायब वजीर आला बनाया तो कभी वजीर दाखिला बनाया। ये किसी के पास तारीख नहीं है। एक केसीआर साहब है, दूसरे हमारे मुसलमान कायद है। बीच में आपको याद होगा कुछ 6 महीने के लिए वजारतों को मुलतवी किया गया था। मैं माफ़ी चाहते हुए कहूँगा केटीआर साहब का ने भी वो रिकॉर्ड नहीं है जो हमारे मुसलमान को केसीआर साहब ने दिया, अपने साथ रखा। ये लोगों ने सिर्फ वादा किया, धोखा दिया। कहने के लिए बहुत कुछ है। आखिरी एक बात यह है कि केसीआर साहब ने मुसलमानों की तरक्की के लिए अपने दिल से जो सबसे बड़ा काम किया है, उसका एहसान हम किसी सूरत में अदा नहीं कर सकते। वो काम है टिमरीस। टिमरीस के तहत 1 लाख बच्चों को तालीम दे रहे हैं। ये तालीम वो हथियार है जो इसके पास तालीम आ जाती है, वो इक़्तिदार करने के, हुकूमतों को चलाने के काबिल होता है, वो अपनी नस्लों को संभालने के काबिल होता है। कुछ वजीफ़ा दे दिया गया तो वो एक बार खा लेगा, खामोश बैठ जाएगा। मगर जिसको तालीम दी जाएंगी वो न सिर्फ अपने घर को चलाएगा, अपनी कम्युनिटी को चलाएगा और पैसा कमाकर हुकूमत को टैक्स बनेगा तो हुकूमत भी चलेगी। यह केसीआर साहब का काम। मैं अपनी बात को ख़त्म करते हुए एक शेर बोलना चाहूँगा, ख़ास तौर पे आज के हालात के ऊपर। केटीआर मेरे वाहिद है, केटीआर मेरे वाहिद है, तेलंगाना सारा शाहिद है। केटीआर मेरे वाहिद है, तेलंगाना सारा शाहिद है। ए रेवंत केटीआर को, बीआरएस के किसी वर्कर, रेवंत केटीआर को तो क्या, केटीआर को तो क्या, बीआरएस के किसी वर्कर का कुछ बिगाड़ ना पाएगा। रेवंत केटीआर तो क्या, बीआरएस के किसी वर्कर का तो कुछ बिगाड़ ना पाएगा, क्योंकि तेलंगाना की आवाम से देखा ना जाएगा। तेलंगाना की आवाम बीआरएस के साथ है, केटीआर के साथ है, राजेंद्र नगर की आवाम साथ है। हमको राजेंद्र नगर में नई तारीख रकम करना है। हमारे नौजवान कैद चलकर आगे आ रहे हैं। राजेंद्र नगर भी तरक्की से महरूम है, इस पर फिर कभी बात होगी। मुझे जो इतना वक्त दिया गया इसका शुक्रिया करते हुए मैं आप तमाम से भी शुक्रिया अदा करूंगा। हम मुत्तहद होंगे। राजेंद्र नगर में इस बार बीआरएस के उम्मीदवार रिकॉर्ड मेजॉरिटी से जीतेंगे और उसका झंडा इंशाअल्लाह हमारे के कार्तिक रेड्डी साहब के हाथ में होगा, सबिता अम्मा के हाथ में होगा। हम उसके साथ हमारी तारीख रकम करेंगे। हम बताएंगे कि राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में जो पहली बार 2009 में राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी अमल में आई थी,
तो उस वक्त इलेक्शन हुआ था तो जो उम्मीदवार जीता था उसको टीआरएस की तायद थी। हमारी हुकूमत ने कहा था काम करो, हमारी पार्टी ने, मैंने काम किया था। आपको याद होगा महाकुटुंबी का इलेक्शन था, तेलुगुदेशम ने हमको धोखा दिया, हमने तेलुगुदेशम का साथ दिया। राजेंद्र नगर में हमने केसीआर के तायदी उम्मीदवार को जिताया। उसके बाद भी हम मुकाबला करते आए। जब भी तुम जीते हो वो टीआरएस की मेहरबानी है, केसीआर साहब के पैरों की धूल है। आइंदा भी टीआरएस का उम्मीदवार कामयाब होगा। मुझे जो वक्त दिया गया उसका शुक्रिया। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। शुक्रिया भाई साहब, आपने बहुत अच्छी तरह बीआरएस पार्टी मुसलमान भाई बहनों को किस तरह वेलफेयर स्कीम्स और डेवलपमेंट स्कीम के दिया गया है, बहुत अच्छी तरह बताया। बहुत बहुत शुक्रिया आपके लिए। अभी ఇప్పుడు రాజేందర్ నగర్ ఆశా కిరణం కార్తిక్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. కేసీఆర్ ఒక్క మినిట్ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ మధ్యలో ప్రభుత్వం చాలా కుతకుతలాడుతున్నది. ఎవరినో ఒకరిని లోపల వేయాలి, ముఖ్యంగా రామన్నను ఎట్లన్నా వేయాలి లోపల. వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏదో అవుతుంది, మనం అందరం నీరసపడిపోతాం అనుకుంటుర్రు. ముఖీద్ సాబ్కి 5 నిమిషాలు టైం ఇస్తేనే రేవంత్ రెడ్డికి 5 రోజులు పడుకోకుండా స్పీచ్ ఇచ్చిండు. రామన్నను లోపలేస్తే ఎట్లయితుంది? ఈ విషయం తెలుసుకోవాలా. కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులం మనం ఎట్లా తయారమైన విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చిన్న శాంపుల్ సైజ్ 5 నిమిషాలు మాట్లాడిన వెంటనే అనగరంగా 20 నిమిషాలు మాట్లాడిన ముఖీద్ సాబ్కి ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్యంగా మణికొండ మున్సిపాలిటీ నుంచి 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా మామూలు రాజకీయాలు ఎట్లుంటుంది, 4 రోజులు అధికారం కూడా వదులుకోరు. 4 రోజులు అధికారం ఉందంటే చూద్దాం మన ఎలక్షన్ రోజుకి వస్తాంలే పార్టీలు అని అనుకున్న ఈ కాలంలో 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెలంగాణకు, రంగారెడ్డి జిల్లాకు, ముఖ్యంగా రాయన్నరికి అసలు పనికిరాదు. వీళ్ళు ఇంకా ఇట్లనే కొనసాగితే తీరని లోటు తెలంగాణకు జరుగుతుందని గుర్తించి మరీ 4 సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేయడానికి ముందుకొచ్చిన మా పెద్దలు నాయుడు గారికే కానీ, ఇక తమ్ముడు ఆరిఫ్కే కానీ, మా పాత మిత్రులు నవాజ్ ఇంకా ఆమెర్, వీళ్ళందరికీ కూడా పేరు పేరున మీరందరికీ మరొకసారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా, కేసీఆర్ గారి యొక్క సైనికులుగా మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ आप सबको इस्तकबाल करता हूँ, खैर मखदूम करता हूँ और एक बार हमारी जमात में ఒక విషయం మాత్రం యాద పెట్టుకోండి. నేను మిగతా విషయాలంతా పెద్దలు అమ్మ రామన్న మాట్లాడతారు. మన నియోజకవర్గం నుంచి దాదాపు 2 సార్లు అతిపెద్ద మెజార్టీతో స్థానిక శాసనసభ్యులు గెలవడం జరిగింది. మన నియోజకవర్గమే కాదు, పక్కల నియోజకవర్గాలు ఉన్న చేవెళ్ళనే కానీ, ఇటున్న షేర్లింగంపల్లె కానీ, మన కొంచెం పక్కలున్న పటంచేరు నియోజకవర్గాలు, ఈ 4 దిక్కులు మన నియోజకవర్గంలో వీళ్ళందరినీ కూడా ఎవరు సొంత శక్తితో గెలిచిన వాళ్ళు కాదు. యాద పెట్టుకోవాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరు సొంత శక్తిలో గెలిచిన వాళ్ళు కాదు. కేసీఆర్ అనే ఒక మహాశక్తి లేకపోతే వీళ్ళెవరు వార్డు మెంబర్ కూడా గెలవకపోతున్న విషయం యాద పెట్టుకోండి. వార్డు మెంబర్ కూడా వీళ్ళు గెలవకపోతుంది. అట్లాంటి వాళ్ళని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. 2 సార్లు ఎమ్మెల్యే టికెటే కాదు, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మన పార్టీలోకి పిలుచుకొని వాళ్ళకి ఎంత అధికారం అప్పచెప్పిండ్రు. ఆ నియోజకవర్గాలకి వాళ్ళే ముఖ్యమంత్రిగా ఆ రోజు అధికారం చెలాయించిన విషయం కూడా మనం యాద పెట్టుకోండి. అట్లాంటి 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీ నియోజకవర్గంలో ఇంత ఆధిపత్యం చేసిరు కదా. 10 సంవత్సరాలు మీరు కేసీఆర్ గారు అధికారం పెట్టుకొని మీరు అక్రమ సంపాదన చేసిరు కదా. మీ కార్యకర్తలకి మీరు అనేక పదవులు ఇచ్చిరు కదా. 10 రోజులు కూడా కేసీఆర్ గారి అధికారం లేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నారు అనే విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒక విషయం మాత్రం నేను గట్టిగా చెప్తున్నా, గట్టిగా నమ్ముతా, ఎలక్షన్లు అందరం ఓడిపోతాం గెలుస్తాం అదంతా నడుస్తుంది. కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని వదిలిపోయినరో వాళ్ళు ఓడిపోవడమే కాదు, రాజకీయ సమాధి ఈరోజుకి కట్టుకున్నారనే విషయం మాత్రం యాద పెట్టుకోండి అంట. ఎన్నికలు గెలుచుడు చాలా దూరం ఉన్నది. వాళ్ళు ఎన్నికలు గెలుచుడు ఏముండదు, ఇంకా వాళ్ళు పొలిటికల్గా అందరు కూడా ఖతమైపోయారనే విషయం యాద పెట్టుకోండి. గమ్మత్తున్నది, నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే నిజంగా బాధేస్తున్నది.
నిజంగా సానుభూతి ఉన్నది నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే. 10 సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు. సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా మారినరు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోళ్ళే అవతలపోయి మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు. మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు, మనోళ్ళు ఏం కాదు వాళ్ళు, మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు. ఎంత విచిత్రం రాజేందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు, వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు. మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిననే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. ఇదొక విషయం అయితే ఇంకా రాష్ట్రంలో ఒక విషయం చెప్పి రామన్నకు నేను మైక్ ఇస్తా. ఇంకా తెలంగాణలో ఇంకా పార్టీలు ఏవి లేవు, 2 ఉన్నాయి. ఒకటి కేసీఆర్ పార్టీ, ఒకటి యాంటీ కేసీఆర్ పార్టీ. ఎందుకు అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీలో మనం అందరం కూడా కేసీఆర్ పార్టీ, బీజేపీలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఒక వర్గం ఈరోజు ఉన్నది. తెలంగాణలో ఇంకా పార్టీలు లేవు, ఓన్లీ కేసీఆర్ కావాలా కేసీఆర్ వద్దనే ఒక వాదన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వచ్చినది. ఈరోజు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావనే విషయం చెప్తున్నాను. వాళ్ళని అంటనాడుతున్న బీజేపీ వాళ్ళకు కూడా ఏం తెలంగాణ వాళ్ళని మనమేమి అమాయకులు అనుకుంటున్నారు. తెలంగాణ వాళ్ళు అమాయకులేం కాదు, నమ్ముతాం. ఒకసారి నమ్మిన తర్వాత మాత్రం బాగా అర్థం చేసుకొని బాత కూడా పెడతాం. బీజేపీ వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు తెలంగాణ విషయం మనకు తెలియదా? ఈరోజు మన గ్రౌండ్ లెవెల్లో మణికొండ మున్సిపాలిటీలో ఏ 2 పార్టీలు పొత్తులున్నాయి చెప్పుండ్రి. కాంగ్రెస్ బీజేపీ పొత్తు ఉందా లేదా? అదే పొత్తులు నడుస్తుందా లేదా? మనకు తెలియదా బీజేపీ కాంగ్రెస్ ఒకటే మన మున్సిపాలిటీలని? ఎట్లయితే మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తులు ఉన్నదో తెలంగాణ వ్యాప్తంగా కూడా గట్లనే ఉన్నది. రామన్న చెప్తుండే ఆర్ఎస్ బ్రదర్స్ తెలంగాణలో అదే సేల్స్ ఫుల్ ఉన్నది. ఆర్ఎస్ బ్రదర్స్ సేల్స్ ఫుల్ ఉన్నది. ఆయన ఏదో గవర్నర్కి రాసిండంట, అది పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేస్తాడంట. ఇవన్నీ గవర్నర్కి అడిగే చేస్తున్నారు రైలు. ఇది కొత్తగా ఇదెందుకు అడుగుతున్నారు అంటే నేను ఇచ్చినట్టు చేయాలి, నువ్వు ఇయ్యనట్టు చేయి, మన ఇద్దరం కలిపి మాట్లాడాలి. ఇది ఒక డ్రామా తెలంగాణలో నడుస్తున్నది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలంగాణలో స్పష్టత క్లారిటీగా ఒకటి మాత్రం అర్థమైనది, కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ పరిగెత్తుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది అనే విషయం మాత్రం తెలంగాణకి మన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం యాద పెట్టుకోవాలా. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు అమ్మ రామన్న గారు మాట్లాడుతున్న మనవి చేసుకుంటూ, రాజేందర్ నియోజకవర్గంలో అన్న ఇది ఓన్లీ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన జాయినింగే. రానున్న రోజుల్లో రాజేందర్ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దుతాం. ఈ అన్ని నియోజకవర్గాలు కూడా మళ్ళీ మన పార్టీయే గెలిచేటట్టు మేము పనిచేస్తామని మీకు మాటిస్తూ ఇక పెద్దలు సీతారాం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అందరికీ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మణికొండలో కార్యక్రమాలు జరుగుతుంటే కొంతమంది దారిన పోయే వాళ్ళు ఆపి మరీ చెప్తున్నారు కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు మేము అడగకముందే వాళ్ళే చెప్తున్నారు, ఆపి కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్తున్నారు. సో అది సిచ్యువేషన్. మన నాయుడు గారు ఒక్క నిమిషం ఆయన రిజిగ్నేషన్ ప్రెస్ వాళ్ళకి చూపిస్తా అన్నారు, కొంచెం ఒకసారి చూపించండి. అక్కడ అది రెజిగ్నేషన్ లెటర్ అది కూడా రెడీ చేసిన సంతకం పెట్టేసి ఇచ్చేసిన. ఇంకా సరే కానివ్వండి. నాయుడు గారు జాయింట్ సెక్రటరీ పొజిషన్కి జిల్లా జాయింట్ సెక్రటరీ పోస్టుకి రిజైన్ చేసి పార్టీలో చేరారు. అంతకుముందు మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఎలక్షన్ ముందు కరెక్ట్గా ఆయన వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సార్ నమస్కారం సార్. నేను ముందు టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను సార్, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. కానీ నేను పార్టీలో పనిచేస్తుంటే అటువంటి పెద్ద మనుషులకు ఎవరికి నచ్చలేదు సార్. నేను చాలా పనిచేస్తుంటే
ఒక నాయకుడు నన్ను ఎంతసేపు పంపించాలనే చూశారు కానీ ఉంచాలని చూడలేదు సార్ వాళ్ళు. సార్ నేను పార్టీలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడు నేను కార్తీక్ రెడ్డి గారిని సంప్రదించి కార్తీక్ రెడ్డి గారు సార్ సంప్రదించి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. ఇప్పుడు పెద్దలు మహమ్మద్ అలీ గారు, పెద్దలు అమ్మగారు మాట్లాడినాక మహమ్మద్ అలీ గారు మాట్లాడతారు. మీరు సీనియర్ పై అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమ్మద్ అలీ గారికి, అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు మన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారితో పాటు ఈరోజు సభకు అధ్యక్షత వహించిన సీతారాం గారు, అదేవిధంగా కార్తీక్ బాబుతో పాటు మీ అందరికీ కూడా మీరు వేదిక మీదన వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మీడియా సభ్యులకి, మా మహిళా సోదరిమణులకి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈరోజు పార్టీలోకి ఎవరైతే వచ్చున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని గమనించి ఆ పార్టీలో ఇమడలేక మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము. కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష, కాబట్టి కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను పేరు పేరున. వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక 5-10 మంది కండువాలు వేసినాం కాబట్టి అని కాదు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. అయితే చాలా సంతోషం, గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు, రాజేందర్ కూడా కనిపిస్తున్నాడు, చాలా సంతోషం. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఒక్క మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక మా మహిళా సోదరి మండలి అయితే ఛాన్స్ ఇస్తే అగ్గి తలగేసినట్టుంటారు. కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒక 11 నెలలు అయ్యింది కానీ 11 సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడు పోతారా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు. ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అదేవిధంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది. ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, అసలు ఈ 2 నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంటే మంత్రి గారికి నేను ఆ రోజు. ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడతా ఉంటుండే, షేర్లింగంపల్లిలో పెడతా ఉంటుండే. ఈ గల్లీకి రోడ్ లేదు, లింక్ రోడ్ కావాలా, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగాలి అని ఇవే ఆలోచిస్తుంటే మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు. సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అన్నట్టు అసలు ఎమ్మెల్యే గారికి అవగాహన ఉందో లేదో కానీ రాజేంద్ర నియోజకవర్గం మీద, షేర్లింగంపల్లి మీద మీకున్న అవగాహన ఇంకెవరికి లేదండి, అంత బాగా డెవలప్ చేసిందని చెప్తుంది. మనం అనుకున్నామా మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన, అసలు ఎక్కడ ఉందా? హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికే రాని మాలంటలో కూడా తొక్కితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అంత బాగా చేసింది. సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు, వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు. ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర 100 కోట్లు పెట్టి ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా, ఎవరైనా అనుకున్నామా? మన అప్ప దగ్గర ఆ కొండలు గుట్టలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే 1000 మంది వాకింగ్ పోతారట అక్కడ. అంటే అంత ఆలోచించారు. అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ 11 నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో 11 నెలల్లో నెల తగ్గించుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న మేము కొడంగల్ దగ్గర పోయినాం, మొన్న గొడవ అవుతుంది కదా, 3 రోజుల నుండి చూస్తున్నాం కదా, అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి ఏ విధంగా బాధ పెడుతున్నాడనేది చూస్తున్నాం. కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమి ఇవ్వమంటున్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే, అర్ధరాత్రి 1:30కి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే
మనసు కలుక్కుమంది ఎక్కడున్నాము ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది. మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా పెగలట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ఏం చేయాలి, కేటీఆర్ని ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన లేదు. అరే నాకు ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటే ఈ 3 రోజుల నుండి 4 రోజుల నుండి చూస్తూ ఉన్నాం. నిజంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఒక మహిళ జర్నలిస్టు వాళ్ళ సొంత ఊరికి పోతే 2 మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో ఎంత అసభ్యంగా ప్రవర్తించిన ఆ మహిళా జర్నలిస్టుల మీద అని చూస్తున్నాం. ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు. ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం నుండి సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలో అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను 3rd డిగ్రీ ప్రయోగించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పినారు. మరి ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా, మహిళల్ని అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికారంలో ఉన్న వాళ్ళు, ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేరు, ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు, వినిపించట్లేదా, కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారు అని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక్కసారి కన్ను విప్పి వినండి, చెవులు విప్పి వినండి, కన్ను విప్పి చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అరాచకం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ తిరిగి చూడండి, దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుండి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాష్ట్రంలో నిజంగానే అధికారం పోయినందుకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి బాధ లేదు. కానీ 1 సంవత్సరంలోనే రాష్ట్ర ప్రతిష్ఠ ఇంత దిగజార్చారు కదా, మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారని ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. ఎవరు చూసినా ఇలాంటి పాలనను మేము ఊహించలేదు, అయ్యో కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. ఇప్పుడు ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు, గురుకులాలు పెట్టినప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన గురుకులాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే ఏకే ఖాన్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టున్నారు. ఒక్క మాట చెప్పారు, జనరల్గా ముస్లిం సోదరులు ఆడబిడ్డల్ని చదివించరు, కానీ గురుకులాలలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గురుకులం ఏర్పాటు చేయండి, మీ అమ్మాయిలు బాగా చదువుకుంటేనే మీ దాంట్లో వ్యవస్థలో మార్పు వస్తుందని గట్టిగా చెప్పి నమ్మించి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. 1020 గురుకులాలు ఉంటే 650 గురుకులాలు అమ్మాయిల పేరు మీదే పెట్టారు. అంటే ఏ విధంగా ఆలోచించినారు కేసీఆర్ గారు అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి వారి నాయకత్వం అవసరం. ఈ రాష్ట్ర ప్రతిష్ట, ఈ రాష్ట్ర గౌరవం, ప్రజల గౌరవం కాపాడాలంటే ఒక కేసీఆర్ గారే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే అడుగడుగున అన్ని వర్గాలను అవమానిస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ పోరాటం చేసి గులాబీ జెండా చేతిలో పట్టుకొని మెడలో కండవ వేసుకొని పనిచేస్తున్న మీకు అందరికీ అర్ధరాత్రి చిన్న ఇబ్బంది ఉందన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీ దగ్గర ఉంటాం, ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది, మీరు రెడీ కాకుండ్రి. జనాబ్ మొహమ్మద్ అలీ సాబ్ 5 मिनट आपका तकरीर रखे साहब. सदर जलसा మా డైనామిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, मेरी बहन సీనియర్ లీడర్ ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు, మా అంబర్పేట ఎమ్మెల్యే కావేరి వెంకటేష్ సాబ్, మా ఎక్స్ ఎమ్మెల్యే చందర్ సాబ్, మా డైనామిక్ లీడర్
कार्तिक रेड्डी साहब जिसकी सदारत में आज ज्वाइनिंग हो रही है, मुखी साहब, मेरे बहनों डैश पर बैठे हुए मेरे तमाम भाइयों और बहनों, और आज के इस प्रोग्राम में जो पार्टी ज्वाइनिंग किए हैं उन तमाम मीडिया दोस्तों को मेरा सलाम और नमस्कार। मैं दो ही बात करूंगा क्योंकि सब लोग इंतज़ार में केटीआर साहब सुनने के लिए। देखिए, बहुत से पार्टियां बनते हैं, बहुत ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు. కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా? ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుం బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం. అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు. 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు. నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తీవి కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు? కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి. మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది, 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ పోయింది నీ రైతు భరోసా? నువ్వే అంటివి కదా 10,000 ఏమున్నది, 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటివి. మరి ఎక్కడ బాయ్? ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే ఎగ్గొట్టినావు. ఇప్పటివరకు వానాకాలం రైతు బందే ఖాతాల్లో పడలేదు. రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు. రుణమాఫీ అంటివి, ఏమంటివి అన్నాడు? రుణమాఫీ చేస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయిన వాళ్ళు కూడా బ్యాంకు కురకండి, ఆగమాగం పొండి. కేసీఆర్ ₹1,00,000 మీకు మాఫీ చేసినాడు, నేను 2 లక్షలు చేస్తా. లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి. డిసెంబర్ 9, 2023 సోనియమ్మ బర్త్డే, వెంటనే సంతకం పెడతా అంటివి. మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం రానే వస్తున్నది, ఇంకో సంవత్సరం. మరి 2023 అన్నావు, అది పోయింది. సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది, ఇంకో వారం రోజుల్లో, 10 రోజుల్లో. ఇంతవరకు ఏమైంది? రుణమాఫీ అంటే సమాధానం లేదు. అదొకటే కాదు, ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులనే మోసం చేయలేదు. మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోయిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టన్నాడు. వేములవాడ పోయిండు, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టన్నాడు. భద్రాచలం పోయినాడు, సీతారామస్వామి మీద ఒట్టన్నాడు. అలంపూర్ పోయినాడు, జోగులాంబ తల్లి మీద ఒట్టన్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద ఒట్టన్నాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. వీడెక్కడ దొరికిండ్రా నాయన మనకు? ఏడ కనబడితే ఆడ ఒట్లేస్తున్నాడు, ఈడెక్కడ దొరికినాడు నాయన? ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళను మోసం చేసేటోడు మొదటివాడు వీడు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ. ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు యాడున్నావు? మూసిలో దుంకు, గంగల దుంకు, రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవై మరి నీ రుణమాఫీ. ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు. ఆఖరికి మా జాంగీర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడితే సరిగా. జాంగీర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు. ఒక్కరిని కాదు, అన్ని కుల. అచ్చా, మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా? మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడంటే వీడెక్కడ దొరికిండ్రా నాయన? అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు. ఏ దేవుణ్ణి వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం, మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెలు కూడా ఫ్రీ బస్సు, తులం బంగారం అంటే కొంతమంది మోసపోయినారు. కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ను చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి, వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్ర నగర్ కానీ, శేర్లింగంపల్లి కానీ మొత్తం 24 నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో
ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు. సరే, మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో ప్రార్థన, మీ అందరితో ప్రార్థన ఒకటే. నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది, ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది. ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తీక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అన్న హైదర్ షా కోర్టులో హైదర్గూడలో చాలామంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల బాధపడుతున్న వాళ్ళు, మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను ఒకటే అన్నాను, మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు, తప్పకుండా వారికి స్వాగతం. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 500-600 కుటుంబాలు ఇక్కడికి వచ్చి సబితక్కని మన నాయకులని మనందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం అంతా 2-3 డివిజన్లు తిరిగినాం. అత్తాపూర్ కానీ, హైదర్ షా కోర్టు కానీ, పక్కనే అటు బౌద్ధపురాకు మన కార్వాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం. కిషన్ బాగ్ కూడా వచ్చినాం. అక్కడ పోతే హిందూ లేదు, ముస్లిం లేదు, ఏమీ లేదు, బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు, హమ్కో సబ్ పతా చల్ గయా సాబ్, మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మన్ అర్థమైంది, మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది. 40-50 ఏళ్ళకేంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం, ఇలా మమ్మలను ఆక్రమణదారులు అంటున్నారు, కబ్జాకోర్లని ముద్రేస్తున్నది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్లు అయినాయి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసింది, పైసలు కట్టించుకున్నది, పర్మిషన్లు ఇచ్చింది, పైసలు కట్టించుకున్నది, ట్యాక్సులు కడుతున్నాం, ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. అన్ని గట్టంగా ఇవాళ మమ్మల్ని దొంగలు, కబ్జాకోరులు, ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా. ఒక్కొక్క ఇల్లు విలువ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో 60 గజాలు 50 గజాలు ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి, ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి, అట్లాంటిది ఇవాళ అది ఇడిచిపెట్టి అది కూలగొడతాం, నువ్వు బయలుదేరి ఎక్కడనో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకి అప్పచెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అన్న కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకు వచ్చి బాధపడతా ఉన్నారు మా దగ్గరకు వచ్చి. ఇవాళ నాకు సబితకి ఇప్పుడే గుర్తు చేసినారు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట, మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళేదో చేస్తూ ఉన్నారంట. చాలా సంతోషం. ఒక 2 నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసీ ప్రవహించేది కిందికి, మీ మంచిరేవుల కాంచి మొదలై కిందికి మూసీ మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు కిందికి వెళ్ళి ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే చెప్పిస్తున్నాడు, మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం, ఉస్కో ఫిర్సే జిందా కర్నా, మూసీని తిరిగి జీవం పోస్తా అంటున్నాడు. అంటే ఏమిటిది? 60-70 ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అదేదో మూసీని వీళ్ళేదో బంగారంలాగా మనకు చందమామలాగా మనకు అప్పజెప్పిపోయినారు 2014లో, దాన్ని మనం అంతా మసిబూసి పాడు చేసి ఖరాబ్ చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి యాద్ చేసుకోండి, 2014 నాటికే
మూసి మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా? 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, 15-20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన, ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా? గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఈ రెండు పార్టీలు కారణం కాదా మూసి మురికి కుప్పంగా మారడానికి? మరి మనం ఏం చేసినాం 14 తర్వాత? ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసిని మంచిగా చేయాలి, శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు, అదేవిధంగా కార్వాన్ కావచ్చు, బహదూర్పురా కావచ్చు, అంబర్పేట కావచ్చు.